నాగవల్లి విషయంలో చిన్నికి పెద్ద షాకే ఎదురవుతుంది. మహి ముందర మాత్రం మంచిగా, ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడి, నిన్ను మాత్రం ఎప్పటికీ వదలనే, ఈ నాగవల్లితో పెట్టుకుంటే ఎలా ఉంటదో చూపిస్తానన్నట్టు చెవులో మాట్లాడుతుందనమాట. చాలా క్యూట్‌గా ఉన్నావు. నీ స్మైల్ చాలా బావుంది అంటూ. అయితే చిన్ని ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది. సరేలే కోపం పోయింది. సారీ కూడా చెప్పాను కదా! అనుకుంటూ ఇలా మాట్లాడుతుంది ఏంటి అనుకుంటూ ఉంటే, ఇందులో ప్రిన్సిపల్ వచ్చి "నెల రోజులైందమ్మా చిన్ని నిన్ను చూసి. ఇంకెప్పుడు స్కూల్ మానకు" అంటే లేదు మేడం ఇంకా ఆబ్సెంటే పెట్టను అన్నట్టు చెప్తుందనమాట. ఇంక నిజంగానే ఆబ్సెంట్ పెట్టదు. ఎందుకంటే కావేరి రూపంలో ఉష వచ్చేసింది ఇక. ఉష కోసమైనా కూడా తన అమ్మ కోసమైనట్టు వచ్చేసిందనమాట స్కూల్‌కి. ఇక పాత పీటీ టీచర్‌కి సెండ్ ఆఫ్ చెప్తూ, కొత్త పీటీ టీచర్‌కి వెల్కమ్ చెప్పడానికి అన్నట్టు ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారనమాట. అయితే ఈ ఉష ఎలాంటి అమ్మాయి అంటే బాగా యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ లాగా. ప్రతి ఒక్క వీడియోని యూట్యూబ్‌లో పెట్టి వ్యూస్ కోసం చూస్తూ ఉంటుంది. మేడం మీరు ముందే చెప్పొచ్చు కదా! ప్రోగ్రామ్ ఉంది అని. నేను వీడియోగ్రాఫర్‌ని తెప్పించుకునేదాన్ని కదా! సరే నా ఫోన్‌తో తీయండి. వీడియో అప్‌లోడ్ చేసుకుంటానన్నట్టు చెప్తుంది. ప్రతిదీ యూట్యూబ్‌లో పెట్టే రకం అనమాట. ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్‌లో పెట్టేలాగానే. అయితే చిన్ని ఒక్కసారిగా ఈ ఉషాని చూసి షాక్ అవుతుంది. తనమ్మ తన కోసమే వచ్చేసిందని ఫీల్ అవుతుంది. కానీ అమాంతం వెళ్లి కౌగిలించుకుంటే ఉష మాత్రం చిన్నిని గుర్తుపట్టదు. గుర్తుపట్టదంటే తనకు తెలీదనమాట. తన కూతురు అన్నట్టు తెలీదు. అసలు నిజంగా కావేరి, ఈ ఉష ఒకరేనా అన్నట్టు కూడా మనకింకా చూపిచ్చలేదు. బాలరాజు కోసం వెతుకుతూ ఉంటాడనమాట దేవ. బాలరాజుని నేను చూసాను. నా కళ్ళను మోసం చేయవు అని. ఈ బాలరాజులాగా ఆ చనిపోయిన కావేరి గూడా బ్రతికే వచ్చేస్తుందా అని మనుషుల్ని పెట్టిచ్చి మరీ వెతికిస్తూ ఉంటాడు బాలరాజు కోసం. బాలరాజు ఆచూకీ తెలీదని చెప్తారు. కావేరి నిజంగా చనిపోయిందా లేదా కనుక్కున్నారని నిజంగా చనిపోయిందని సార్ జైల్‌లో ప్రతి ఒక్కరు చెప్పారన్నట్టు చెప్తారనమాట. బాలరాజు కళ్ళ ముందే ఉంటాడు. కానీ దేవ ఊరంతా వెతికిస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఉషా రూపంలో ఉన్న అంటే కావేరి రూపంలోని ఈ ఉషాని గాని చూస్తే దేవాకి దిమ్మ తిరిగిపోద్దనమాట. చనిపోయిన అనుకున్న వాళ్ళందరూ బ్రతికొచ్చేసారని అటు బాలరాజు కనిపిస్తూ ఉంటాడు. ఇక కావేరి కూడా కనిపిస్తూ ఉంటుంది. కథ మరలా మొదటికొచ్చిందన్నట్టు దేవ ఫీల్ అవుతూ ఉంటాడనమాట.